వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఒక సినారియో బేస్డ్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే చూద్దాం మన సర్వీస్ నౌలో. ఏంటి అంటే సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు. ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఒక సినారియో చెప్పేసి ఆ సినారియో బేసిస్లో మీరు ఎలా చేస్తారు, ఇది స్క్రిప్టింగ్ ద్వారా ఎలా మనం చేయడం జరుగుతుంది అనే విషయాన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇది మన సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి వాళ్ళు అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ను మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలా సాల్వ్ చేస్తాం ఏంటనేటువంటిది మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇది క్వశ్చన్ ఏంటో మీకు క్లారిటీగా ఇస్తాను చూడండి. అప్డేట్ డ్యూరేషన్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ ప్రయారిటీ అన్నారు. అంటే దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే డ్యూరేషన్ అనేటువంటి ఒక ఫీల్డ్ అనేటువంటిది ప్రయారిటీ వైజ్గా మారాలి. ప్రయారిటీ వైజ్గా మనకు ఆ డ్యూరేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూస్ మారాలి. ఎలా మారాలి ఏంటనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. క్వశ్చన్ అనేటువంటిది చూడండి. In an incident table, a manually created duration field has the duration type. ఇక్కడ ఏంటి, ఒక ఇన్సిడెంట్ టేబుల్ లోపల డ్యూరేషన్ టైప్లో ఉన్నటువంటి, అంటే డ్యూరేషన్ అనేటువంటి ఫీల్డ్ టైప్ ఉన్నటువంటి ఒక డ్యూరేషన్ ఫీల్డ్ అనేటువంటిది మాన్యువల్గా క్రియేట్ చేసింది ఉంది. అలా క్రియేట్ చేసి ఉంటే దేర్ ఫోర్ వెన్ ఎవర్ వి అప్డేట్ ద ప్రయారిటీ ఫీల్డ్ వాల్యూ, ఒకవేళ ఫీల్డ్ వాల్యూ అనేటువంటి మారుస్తున్నాను అనుకోండి, ఏ ఫీల్డ్ వాల్యూ, ప్రయారిటీ ఫీల్డ్ వాల్యూ మారుస్తున్నాను అనుకోండి. మార్చగానే ఏం కావాలా, డ్యూరేషన్ ఫీల్డ్ వాల్యూ అనేటువంటిది కూడా మారిపోవాలి. దేని ప్రకారంగా మనం ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే బిలో ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ టేబుల్ ప్రకారంగా మారిపోవాలి. ఓకే, ఇది మన క్వశ్చన్. ఈ టేబుల్లో ఏమి ఇచ్చారు అంటే చిన్నగా చెప్తాను చూడండి. క్రిటికల్ అనేటువంటి ప్రయారిటీ కనుక వస్తే అది ఆ డ్యూరేషన్ ఫీల్డ్ అనేటువంటిది ఏం కావాలట అంటే 1 day 12 hours and 10 minutes and 20 secondsగా తీసుకోవాలి. అంటే డైరెక్ట్గా సెట్ చేయబడాలి. ప్రయారిటీ 1 వచ్చింది, క్రిటికల్ అనేటువంటిది 1 వచ్చింది అనగానే, ప్రయారిటీ క్రిటికల్గా సెట్ చేయబడింది అనగానే ఆ డ్యూరేషన్ అనేటువంటిది 1 డేలో 12 hours and 10 minutes and 20 secondsలో టికెట్ అనేటువంటి రిజాల్వ్ కావాలనేటువంటి ఒక కండిషన్ పెట్టబడాలి. అలానే మన హై వస్తే ఒక రకమైనటువంటి, మోడరేట్ వస్తే ఒక రకంగా, అండ్ లో వస్తే ఒక రకంగా, అదేవిధంగా ప్లానింగ్ వస్తే ఇంకొక రకంగా సెట్ చేయబడాలట. ఇది మనం స్క్రిప్టింగ్ ద్వారా ఎలా చేస్తామనేటువంటిది ఈరోజు మన క్వశ్చన్. ఓకేనా? క్లియర్ కదా అందరికీ క్వశ్చన్? చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని నేను మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో ఎలా చేస్తానో చూపిస్తాను. దీనికోసం మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుందాం. దీనిలో ఇన్సిడెంట్ టేబుల్లో ఒక కొత్త ఫీల్డ్ని క్రియేట్ చేసుకుందాం. సింపుల్గా ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం టేబుల్స్ మీదకి వెళ్దాం. ఎక్కడైతే నేను సిస్టమ్ డెఫినేషన్లో టేబుల్స్ అనేవి ఉన్నాయో టేబుల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇన్సిడెంట్ టేబుల్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేసి నేను ఒక డ్యూరేషన్ అనేటువంటి ఒక ఫీల్డ్ని తీసుకుంటాను. కొత్తగా ఒక డ్యూరేషన్ అనేటువంటి ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి, డ్యూరేషన్ అనేటువంటి ఫీల్డ్ వాల్యూ పెట్టాలి నేను ఇక్కడ. కాబట్టి ఫీల్డ్ వాల్యూ అనేటువంటిది డ్యూరేషన్ అన్నా. దీని యొక్క టైప్ వచ్చేసి ఏంటి, డ్యూరేషన్ అనేటువంటిది తీసుకుందాం. ఫీల్డ్ టైప్ కూడా ఏమన్నాను, డ్యూరేషన్ అనేటువంటిది తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని అప్డేట్ అన్నాను అనుకోండి. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇన్సిడెంట్ టేబుల్లో నాకు డ్యూరేషన్ అనేటువంటి ఫీల్డ్ వచ్చేసింది. చూద్దాం ఒకసారి వచ్చిందా లేదా. ఇన్సిడెంట్ డాట్ ఫామ్ అన్నాను అనుకోండి. రైట్, డ్యూరేషన్ అనేది వచ్చింది. దీన్ని కొంచెం పెద్దగా చేసి పైన పెట్టే ప్రయత్నం చేద్దాం. దీన్ని మోడిఫికేషన్ కోసం ఏంటంటే కాన్ఫిగర్ అనేసి ఫామ్ డిజైన్లోకి వెళ్ళి ఈ డ్యూరేషన్ ఫీల్డ్ను కొంచెం పైన పెట్టేద్దాం. ఎందుకంటే మన ప్రయారిటీ మారగానే ఆ ఫీల్డ్ మారుతుందని చెప్పడం కోసం కొంచెం పైన పెట్టేద్దాం. డ్యూరేషన్ అనేటువంటి ఎక్కడ పెడుతున్నానంటే ప్రయారిటీ కింద పెట్టేశాను. ఓకేనా? పెట్టేసి నేను సేవ్ అన్నాను అనుకోండి. సేవ్ అనేసి ఒక్కసారి చెక్ చేద్దాం మరి వచ్చిందా లేదా. రైట్, వచ్చింది కదా. డ్యూరేషన్ అనేటువంటిది డేస్, అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఈ విధంగా వచ్చింది. సరే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఒక బ్యాక్ ఎండ్లో స్క్రిప్ట్ రాయబోతున్నాను. ఏమని, ప్రయారిటీ అనేటువంటిది మారుతున్న కొద్దీ మన డ్యూరేషన్ అనేటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా మారాలి. దానికోసం ఏం చేద్దామంటే ఆల్ మీద క్లిక్ చేసుకొని ఒక బిజినెస్ రూల్ రాయబోతున్నాను అనుకోండి. ఇప్పుడు నేను బిజినెస్ రూల్ అనేటువంటిది రాయబోతున్నాను. బిజినెస్ రూల్ అనేటువంటిది రాసుకోవడానికి ఎక్కడైతే మన సిస్టమ్ డెఫినేషన్లో బిజినెస్ రూల్స్ అనేటువంటిది ఉన్నాయో ఇది పక్క ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఒక బిజినెస్ రూల్ రాయడం కోసం న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక బిజినెస్ రూల్ అనేటువంటిది రాయబోతున్నాను. సో న్యూ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ రూల్కి సంబంధించినటువంటి ఎంటీ ఫామ్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ ఫీల్డ్ని అప్డేట్ చేస్తున్నామంటే అప్డేట్ డ్యూరేషన్ ఫీల్డ్ వాల్యూ లేదా ఫీల్డ్ అంతే. సో ఇది కాబట్టి నేమ్ అనేటువంటిది కూడా ఏమి ఇచ్చానంటే బిజినెస్ రూల్లో సో నేమ్ అనేటువంటిది అప్డేట్ డ్యూరేషన్ ఫీల్డ్ అనేటువంటిది ఇచ్చాను. ఏ టేబుల్లో మనకు సో ఇన్సిడెంట్ టేబుల్లో ఉంది కాబట్టి ఇన్సిడెంట్ టేబుల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అడ్వాన్స్డ్ అన్నాను. అడ్వాన్స్డ్ అన్న తర్వాత ఇక్కడ మనకి ఏంటి బిఫోర్ అప్డేషన్ లేదా బిఫోర్ క్రియేషన్ లేదా సో బిఫోర్ అనేటువంటిది అప్డేట్ కావచ్చు లేదా ఇన్సర్ట్ కావచ్చు. కొత్తగా రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కానీ లేదా అప్డేట్ అయినప్పుడు కానీ ఈ రెండు సందర్భాల్లో చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాను, సో ప్రతిసారి ప్రయారిటీ మారుతుంది అన్నప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి వాల్యూ మారాలి అని చెప్పాను కాబట్టి సో ఇక్కడ నేను మీకు ఇన్సర్ట్ అప్డేట్ రెండు తీసుకుంటాను. సో బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ బిఫోర్ అప్డేట్ సో ఇక్కడ రెండు పెట్టేసి ఏం చేస్తున్నాను అంటే అడ్వాన్స్లోకి వెళ్తున్నాను. సో అడ్వాన్స్లోకి వెళ్ళేసి స్క్రిప్ట్ రాసుకుందాం. సో దీనికోసం నేను కొంచెం పెద్దగా చేస్తాను స్క్రిప్ట్ కోసం. సో స్క్రిప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ స్క్రిప్ట్ కనుక ప్రాపర్గా అర్థమైపోతే మీకు ఈజీగా సో ఏంటి ఆ స్క్రిప్టింగ్ అనేటువంటి ఈజీగా రాయవచ్చు. చిన్నగా స్క్రిప్టింగ్ ఉంటుంది కానీ రాసేటప్పుడు ఏంటంటే నీట్గా మిస్టేక్ లేకుండా రాసేటట్టుగా ఉండాలా. రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్ అనేటువంటి డిక్లేర్ చేసుకొని నేను ఏమంటున్నాను ప్రయారిటీ వాల్యూ కావాలి కాబట్టి pry_value అన్నాను అనుకుందాం. సో ప్రయారిటీ వాల్యూ అనేటువంటి తెచ్చుకోవడం కోసం pry_value అన్నాను. అనేసి ఏమంటున్నాను అంటే ఇక్కడ కరెంట్ డాట్ ప్రయారిటీ సో కరెంట్ డాట్ ప్రయారిటీ అన్న అంటే ప్రయారిటీలో ఉన్న వాల్యూని pry_value అనేటువంటి దానిలోకి నేను పెట్టుకున్నాను. సో ఇది మన ఫస్ట్ లైన్. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ కనుక ఇఫ్ కండిషన్ ఏమంటున్నాను సో pry వాల్యూ కనుక ఈక్వల్ టు 1 అయితే 1 అంటే క్రిటికల్ అయితే సో ఏం జరగాలి మరి. సో 1 అయితే ఏం కావాలంటే నేను ఒకటి చెప్తున్నాను చూడండి, var set duration లేదా మనకు ప్రయారిటీ 1 అయితే ఏంటి ఇక్కడ మనకు ఏమనుకున్నాం ప్రయారిటీ 1 అంటే సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు క్రిటికల్ కదా, ప్రయారిటీ 1 అంటే అదే రాసుకుందాం. అంటే క్రిటికల్ అయితే సో క్రిటికల్ అయితే var critical is equals to ఈ క్రిటికల్ రావడం కోసం అంటే క్రిటికల్ అవుతే మనకి ఏం కావాలా కండిషన్ ఏముంది సో 1 day 12 hours 10 minutes and 20 seconds అని ఉంది. ఇది మనకు రావడం కోసం నేను ఒక క్యాలిక్యులేషన్ అయితే రాస్తాను, చూపిస్తాను మీకు. ఆ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు నేను చూపిస్తాను. క్యాలిక్యులేషన్ ముందు ఇక్కడ చూడండి. సో ఏంటి అంటే మనకు డేస్ రావాలి అంటే ఇప్పుడు సపోజ్ 1 hour ఉంది. సో 1 hour ఉంది 1 డే ఉంది, 24 hours ఉన్నాయి, 60 minutes ఉన్నాయి, 60 seconds ఉన్నాయి, 1000 milliseconds ఉన్నాయి. ఓకేనా. సో కాబట్టి ఒక డే కౌంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నారు ఇక్కడ 1 day 24 hours 60 minutes and 60 seconds అండ్ ఇక్కడ ఏం చేశారు సో 1000 millisecondsగా ట్రీట్ చేయడం అయితే జరిగింది. సో ఇలా మనం తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఇది డేస్ని కౌంట్ చేస్తుంది అంటే డేస్ని మనకి ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటి ఇప్పుడు సపోజ్ 12 minutes అవర్స్ అన్నారనుకోండి, 12 hours అంటే 12 అనేటువంటి తీసుకుని తర్వాత ఏం చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తుంది సో మినిట్స్ తీసుకుంది, సెకండ్స్ తీసుకుంది, దాంతో తర్వాత మిల్లీ సెకండ్స్ తీసుకోవడం అయితే జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఇది డేసు, ఇది అవర్స్, ఇది మినిట్స్, ఇది సెకండ్స్, ఇది మిల్లీ సెకండ్స్ను ఐడెంటిఫై చేస్తుంది. ఇలా మనం ఒక్కొక్క దాన్ని కనుక రాసుకుంటే సింపుల్గా రాసుకోవచ్చు. అవర్స్ అనగానే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు 10 minutes అనగానే 10 × 60 × 1000 అంతే. సో 20 seconds అనగానే 20 × 1000గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా తీసుకుంటే మనకు క్యాలిక్యులేషన్ అనేటువంటి ఈజీగా వస్తుంది. మనం డ్యూరేషన్ ఫీల్డ్లో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో చూపిస్తాను మీకు ఇక్కడ నేను రాసి చూపిస్తాను. క్రిటికల్ ఈజ్ ఈక్వల్స్ టు నేను పెరాంథసిస్ ఇచ్చేసి ఏమన్నాను అంటే 1 into ఎందుకంటే 1 day కదా అంది 1 into 24 into 60 into 60. చూడండి కౌంటింగ్ అబ్జర్వ్ చేయండి. 1 day ఫస్ట్ ఉన్నది డే, తర్వాత 24 hours, తర్వాత 60 minutes, తర్వాత 60 seconds ఇంటూ
సో ఏంటి ఇక్కడ మిల్లీ సెకండ్స్ అనేటువంటి తీసుకుంటే 1000 అనేటువంటి తీసుకున్నాను. సో ఓకే కదా, ప్లస్. సో మరి ఇక్కడ ఏమన్నారు, నెక్స్ట్ ఏమన్నారు, ఇక్కడ మనకు కావాల్సింది 12 అవర్స్ అన్నారు. 1 డే 12 అవర్స్, రైట్. సో పెరాంథసిస్ ఇచ్చేసి 12 అవర్స్ ఇంటూ ఇక్కడ 24 అనేటువంటిది రాదు, మళ్ళీ 60 ఇంటూ 60 ఇంటూ 1000గా రాసుకోవడం అయితే జరిగింది, రైట్. ప్లస్ తీసుకొని మళ్ళీ ఏమన్నారు ఇక్కడ, మళ్ళీ 12 అవర్స్ తర్వాత 10 మినిట్స్ అన్నారు. 10 మినిట్స్ అనగానే 10 ఇంటూ 60 ఇంటూ 1000. సో తగ్గిపోతుంది చూడండి. ఈ లాజిక్ కూడా మీరు అనుకోవచ్చు, లాజిక్గా కూడా మీరు అర్థం చేసుకుంటే సో తగ్గిపోతుంది. ఫస్ట్ 24 వచ్చిన తర్వాత ఏంటి 60 అనేటువంటిది, అంటే 24 పోయింది, తర్వాత 60 పోయింది, తర్వాత ఇంకొక 60 పోయింది. సో తర్వాత వచ్చేసి ఏమవుతుంది 10 మినిట్స్ అండ్ 20 సెకండ్స్ అన్నారు. 20 సెకండ్స్ అంటే 20 ఇంటూ 1000గా తీసుకోవడం అయితే జరిగింది, ఇంతే. సో ఇంత సింపుల్గా నేను ఏం చేశాను, సో నాకు క్రిటికల్కి సంబంధించినటువంటి వాల్యూ ఏదైతే పెట్టుకున్నానో దాని ప్రకారంగా డ్యూరేషన్ వాల్యూ అయితే వచ్చింది. సరే, వచ్చిన తర్వాత దీన్ని మరి అప్డేట్ చేసుకోవాలి కదా డ్యూరేషన్ లోపల. సో కరెంట్ డాట్ u_ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి తీసుకుంటున్నాను అంటే న్యూ గ్లైడ్ డ్యూరేషన్ తీసుకొని ఏమంటున్నానంటే సో క్రిటికల్, మనకి ఏదైతే క్రిటికల్ అనేది ఉందో డాట్ గెట్ డ్యూరేషన్ వాల్యూ, అంతే. సో ఇది ఈ విధంగా ఇవ్వాలి, ఇది స్క్రిప్టింగ్. సో ఇలా కనుక రాస్తే ఏమవుతుంది అంటే మనకు ప్రయారిటీ 1 కనుక వస్తే డైరెక్ట్గా మన యొక్క వాల్యూ అనేటువంటిది మనం ఏదైతే ఇప్పుడు 1 డే 12 అవర్స్ అండ్ 10 మినిట్స్ అండ్ 20 సెకండ్స్ అనేటువంటిది సెట్ చేయబడుతుంది. సో ఇది మనకు ప్రయారిటీ 1 వచ్చినప్పుడు. సరే, మరి ఇదే విధంగా సేమ్ అన్నీ అలానే ఉంటాయి, చిన్న డిఫరెన్స్ ఉంటాయి. సో నేను ఎల్స్ పెట్టేసి మళ్ళీ ఇఫ్ కండిషన్లో ఏమన్నాను అంటే ప్రై వాల్యూ అనేటువంటిది కాస్త 2 అయితే పరిస్థితి ఏంటి. సో 2 అంటే ఏంటి ఇక్కడ, సో 2 అంటున్నానంటే హై అన్నట్టు, అంతేనా. వార్ హై అనేటువంటి తీసుకుంటే వేరియబుల్ సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంది మళ్ళీ. సో కాబట్టి మేము ఏం చేద్దామంటే దీన్నే మనం కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో దీన్నే కాపీ చేసుకుందాం, లేదంటే రాద్దాంలేండి, నో ఇష్యూస్. సో రాస్తే ఏంటంటే కొంచెం క్లారిటీ వస్తుంది మీకు కూడా. ఏమనుంది మనకు 2 days, చూడండి ఇక్కడ 2 days అండ్ 10 hours 12 minutes అండ్ 15 seconds, ఇదే కదా 2 days అంటే 2 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 1000, రైట్, ఇది. సో ప్లస్ తీసుకొని ఏం చేయాలి ఇక్కడ, తర్వాత ఏమన్నారు 10 hours. సో 10 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 1000. సో ప్లస్ నెక్స్ట్ ఏముంది 12 minutes, రైట్. 12 ఇంటూ 60 ఇంటూ 1000 ప్లస్ ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చేసి 15 ఇంటూ 1000. సో ఇలా తీసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం. తర్వాత సేమ్ యాస్టిస్ అండి, మళ్ళీ మనకు పెద్దగా తేడా ఏం లేదు. సో u_ డ్యూరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో తీసుకొని ఏమన్నాను అంటే న్యూ గ్లైడ్ డ్యూరేషన్ అని తీసుకొని హై అనేటువంటి దీనిలో రాసుకున్నాను డాట్ గెట్ డ్యూరేషన్ వాల్యూ, ఇంతే. సో ఇది డ్యూరేషన్ వాల్యూకి సంబంధించినటువంటి ఏంటి ప్రయారిటీ 2 వచ్చింది. సో మరి ప్రయారిటీ 3 రాయాలంటే ఎల్స్ ఇఫ్ అని పెట్టుకొని మళ్ళీ ఏమంటున్నాను, సో ప్రయారిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో వార్ ప్రయారిటీ వాల్యూ 3 అంటే ఏంటి ఇక్కడ మోడరేట్. సో మోడరేట్కి ఏమి ఇచ్చారు మరి ఇక్కడ, సో చూడండి మోడరేట్కి ఏమి ఇచ్చారు అంటే ఇది మోడరేట్, ఓకే. మోడరేట్కి సంబంధించినటువంటి 4, 12, 18, 10 అంతే కదా, రైట్. అంటే 4 days. సో 24 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 1000. సో ఏమనుంది 24 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 1000 ప్లస్ పెట్టేసి ఏమన్నారు అంటే ఇది 4 days. సో 12 hours కదా. సో 12 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 1000
ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మళ్ళీ 18 minutes. ఓకే రైట్ 18 into 60 into 1000 ప్లస్ నెక్స్ట్ ఎంత 18 minutesతో పాటుగా 10 seconds 10 into 1000. సో ఇంతే సింపుల్గా రాసుకున్నాను. మళ్ళీ సేమ్ యాసిస్ కరెంట్ డాట్ u అండర్స్కోర్ అప్డేట్ u అండర్స్కోర్ డ్యూరేషన్ ఈక్వల్ టు పెట్టారు న్యూ గ్లైడ్ డ్యూరేషన్ ఏమని రాయాలా మోడరేట్ డాట్ గెట్ డ్యూరేషన్ వాల్యూ. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్ అనేటువంటిది మళ్ళీ ప్రయారిటీ 3కి అయింది, 4 and 5కి రాస్తే సరిపోతుంది. ఓకే సో ఎల్స్ రాసేసి ఇఫ్ అందాం మళ్ళీ ప్రయారిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి ప్రయారిటీ వాల్యూ 4 అవుతే సో సేమ్ మళ్ళీ వార్ ఇప్పుడు ప్రయారిటీ వాల్యూ 4 అంటే లో కదా, లో ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నారు సో క్యాలిక్యులేషన్లో మళ్ళీ మనకేమి ఇచ్చారు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమన్నారు లో అంటే ఏమన్నారు అంటే ఇది సో ఏదైతే ఉందో 6 days 12 hours 10 minutes and 20 seconds అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ 6 days కాబట్టి 6 into 24 into 60 into 60 ప్లస్ 1000 ఇంకోటి మిస్ చేశాం కదా ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏమన్నారు 6 days 12 hours 10 minutes 12 into 60 into 60 into 1000 అంతే కదా రైట్. సో ప్లస్ 12 hours 10 minutes and 20 seconds 10 minutes అంటే 10 into 60 into 1000 సో ప్లస్ సో చూడండి ఇక్కడ 20 seconds కదా 20 seconds 20 into 1000 సో దట్స్ ఫైన్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ కరెంట్ డాట్ u అండర్స్కోర్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ డ్యూరేషన్ ఏంటి ఇక్కడ లోలో ఉన్నదాన్ని తీసుకోవాలా డాట్ గెట్ డ్యూరేషన్ వాల్యూ. సో డ్యూరేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకోమంటున్నాం. సో ఇది ప్రయారిటీ 4. సో మరి ప్రయారిటీ 5 కూడా ఉంది. సరే కండిషన్ రాసినా రాయకపోయినా పర్లేదు, రాయాలనుకుంటే రాయొచ్చు, లేదు అంటే సింపుల్గా ఇవి అవి కాకపోతే డైరెక్ట్గా ప్లానింగ్లోకి వెళ్తుంది కాబట్టి సో ప్లానింగ్ అనుకోవచ్చు. సరే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎల్స్ అనేటువంటి తీసుకొని ఇఫ్ కండిషన్ అంటున్నాను మళ్ళీ ఏమని సో ప్రయారిటీ వాల్యూ అనేటువంటిది కాస్త 5 అయితే సో 5 అయితే సో అప్పుడు ఏం చేద్దాం వార్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ ఏముంది ఇక్కడ దీనికి సంబంధించింది ఏముంది లాస్ట్. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇది లాస్ట్ది. సో ఇది మనకు కావాలా 10 days 15 hours 12 minutes and 18 seconds. సో కాబట్టి 10 days 10 into 24 into 60 into 60,000 రైట్ ప్లస్ తర్వాత 10 days 15 hours 15 into 60 into 60 into 1000. సో తర్వాత ఏంటి 12 minutes 12 into 60 into 1000. తర్వాత ఏంటి 18 seconds సో 18 into 1000 రైట్. తర్వాత కరెంట్ డాట్ u అండర్స్కోర్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ డ్యూరేషన్ అని పెట్టేసి ఏమన్నాను ప్లానింగ్ డాట్ గెట్ డ్యూరేషన్ వాల్యూ రైట్. సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మనం ఏదైతే ప్రయారిటీ అనేటువంటిది మారుతుంది అంటే ప్రయారిటీ 1 నుండి మొదలు పెడితే 5 వరకు ఎలా మారుతున్నాయో దాని ప్రకారం ఏ వాల్యూ పెట్టాలనేటువంటిది క్లియర్గా పెట్టాను. సో ఒకసారి చూద్దాం మరి మనం దీన్ని చిన్నగా చేసేసి సో చూద్దాం ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది ఏంటి. సో మనం రాసినటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటి పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేటువంటిది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా.
సో దీనికోసం నేను సింపుల్గా రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అంటున్నాను. ఇక్కడ బిజినెస్ రూల్ అనేటువంటి దాన్ని సేవ్ చేశాను. రైట్. సో బిజినెస్ రూల్ అనేటువంటి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఒక రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నాను అనుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏముంది, డేస్ అనేటువంటి 0 ఉంది, అవర్స్ 0, మినిట్స్ 0, సెకండ్స్ కూడా 0నే. సో నేను రిఫ్రెష్ చేసేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను. సో రికార్డ్ క్రియేట్ చేసినా అప్డేట్ చేసినా కూడా మనకి ఏం కావాలా, ఏం మారాలి, డ్యూరేషన్ వాల్యూ అనేటువంటిది మారాలి. సరే, ఇప్పుడు నేను ఏదో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాను. సో అలెన్ రెబెక్ అనేటువంటి వ్యక్తితో కాలర్తో చేస్తున్నాను. సో న్యూ రికార్డ్ క్రియేషన్ ఫర్ ది డ్యూరేషన్ ఫీల్డ్. సరే, ఏదో ఒకటి జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాను. సో చేసేటప్పుడు ఏంటి, ఇంపాక్ట్ అనేటువంటిది హై పెట్టాను, అర్జెన్సీ అనేటువంటిది హై పెట్టాను, ఎందుకంటే ప్రయారిటీ అనేటువంటి క్రిటికల్ కావడం కోసం పెట్టాను. సో క్రిటికల్ అయిన తర్వాత ఇప్పుడు మార్పు వస్తుందా లేదా చూద్దాం. సో రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అనగానే సో చూడండి ఇక్కడ మనకి ఏమైపోతుంది, ఇక్కడ మనకు అప్డేట్ అవుతుందా చూద్దాం. అయిపోయింది కదా. డ్యూరేషన్ అనేటువంటిది ఏంటి, 1 day 12 hours 10 minutes and 20 seconds. ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ మనం చూసింది ఇదేనా, 1 day 12 hours 10 minutes and 20 seconds. ఇదే మనకి ఇక్కడ అప్డేట్ అయిపోయింది. రైట్, క్లియర్ కదా. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఏంటి హై చేసేస్తున్నాను. సో హై చేసిన తర్వాత ఏదో ఒకటికి నేను ఇచ్చేసి వర్క్ నోట్స్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను అనుకోండి. సో రైట్ క్లిక్ చేసుకొని సేవ్ చేయగానే మనకు ప్రయారిటీ అనేటువంటిది హై వచ్చింది అనగానే ఏం కావాలట, దాని యొక్క డ్యూరేషన్ టైం అనేటువంటిది 2 days 10 hours 12 minutes and 15 seconds రావాలి. ఇదేనా ఇక్కడ మనకుంది. సో చూడండి ఇక్కడ, సో 2 days 10 hours and 12 minutes and 15 seconds అనేటువంటిది మనకు కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ. సో ఇదే కాకుండా మిగతా వాటిని కూడా చెక్ చేసుకుందాం మరి. సో ఇక్కడ హై అనేటువంటిది ఉన్నప్పుడు అలా వచ్చింది కదా. సో మరి మోడరేట్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, మోడరేట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నేను వర్క్ నోట్స్ ఏదో ఒకటి రాసేసుకొని, ఎందుకంటే అక్కడ మ్యాండేటరీ వర్క్ నోట్స్ అనేటువంటి మ్యాండేటరీ, అందుకే రాశాను. సో వర్క్ నోట్స్ అనేటువంటి రాసిన తర్వాత మోడరేట్లో ఉన్నప్పుడు ఏమైపోయిందట, సో 4 days and 12 hours 18 minutes and 10 secondsగా తీసుకుంది. ఇదే కదా మనకు కావాల్సింది. చూడండి ఇక్కడ 4 days 12 hours 18 minutes and 10 seconds అయితే తీసుకుంది. అండ్ ఇక్కడ దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకు మోడరేట్ అయిపోయిన తర్వాత లోలో పెడదాం. సో లోలో పెట్టినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇది కూడా కామెంట్ ఏదైతే వర్క్ నోట్స్ ఉందో ఏదో సంథింగ్ ఇచ్చేసి సేవ్ చేశాను అనుకోండి. సో లో పెట్టినప్పుడు ఏం కావాలా, 6 days 12 hours 10 minutes and 20 seconds. సో 6 days 12 hours 10 minutes and 20 seconds అవుతుంది. ఇంకా లాస్ట్ ఒకటి చెక్ చేద్దాం. సో రెండు కూడా చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ప్లానింగ్ పెట్టిన తర్వాత ఈ ప్లానింగ్ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నారు అనుకోండి. సో ఏమైపోయింది, 10 days 15 hours and 12 minutes and 18 seconds. చూడండి ఇక్కడ ఇదే కదా, 10 hours 15 minutes 10 days 15 hours 12 minutes and 18 seconds. సో మరి ఇవన్నీ ఎందుకు పెట్టాం, రీజన్ ఏంటి? సో ఇప్పటివరకు మనం ఇలా డ్యూరేషన్ పెట్టుకోవడానికి రీజన్ ఏముందండి, పెట్టుకోకపోతే ఏమవుతుంది డ్యూరేషన్ అంటే, ఈ డ్యూరేషన్ ప్రకారంగానే మనం టికెట్ క్రియేట్ అయినప్పటి నుండి ఈ డ్యూరేషన్ ప్రకారంగా ఎప్పటి వరకు టికెట్ అనేటువంటి రిజాల్వ్ కావాలి అనేటువంటిది డిసైడ్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్లో ఉంది కాబట్టి ఆ ప్లానింగ్లో ఉండడానికి డ్యూరేషన్ టైం అనేటువంటిది ఏంటి, 10 days వరకు ఉంది. ఓకేనా. ఈ 10 days దాన్ని మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఏం చేద్దాము అంటే, 10 days ఉంది కదా. సో 10 days ఉన్నప్పుడు మనకి ఏంటి, ఒక టార్గెట్ టైం అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు ఏంటి, January 1st రోజు ఒక టికెట్ క్రియేట్ అయింది అనుకుందాం. సో 10 daysలో రిజాల్వ్ కావాలి అని అంటే 10th రోజు మళ్ళీ ఏం కావాలి అది, లేదా 11th రోజు. సో 11th రోజు వచ్చేసి అది టికెట్ అనేటువంటి రిజాల్వ్ కావాలని దాని ఒక టైమింగ్ అనేటువంటి పెట్టుకోవచ్చు. అవునా. సో కాబట్టి ఏంటి, అక్కడ మన టార్గెట్ రిజాల్వ్ టైం అనేటువంటిది ఏం పెట్టుకోవచ్చు అంటే, సో 10th లేదా 11th ఏదో ఒక డేటు. సో మనం 10 days అయిపోయిన తర్వాత అంటే 15 hours అన్నాం కాబట్టి 11th డే అవుతుంది. సరే, 11th డే రోజు మనకు ఈ టైంకు కంప్లీట్ కావాలనేటువంటి ఒక టార్గెట్ అనేటువంటిది మనం రిజాల్వ్ డేట్ అనేటువంటిది ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. దానికోసం అనేటువంటిది ఈ డ్యూరేషన్ అనేటువంటి ఫీల్డ్ పెట్టుకోవడానికి ఒక కారణం. సో ఇది ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు, లేదు మనం కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇటువంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక ట్రిగరింగ్ పాయింట్ పెట్టాలా,
ఒక టికెట్ అనేటువంటిది రిజాల్వ్ చేయడానికి ఒక డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయాలి అని అంటే మనం ఏ ప్రయారిటీ బేసిస్ మీద ఏ డేట్ అనేటువంటిది ఇస్తాం అనేటువంటిది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫర్దర్ వీడియోలో మనం డేట్ని కూడా మనం రిజాల్వ్ చేద్దాం. అంటే దీన్ని బేస్ చేసుకొని డేట్ అనేటువంటిది ఎలా కనబడాలి, సో టార్గెటింగ్ డేట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం.